హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై. ఈ చేపల ఫ్రైని రెస్టారెంట్ టేస్ట్‌తో ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనం ఈ చేపల ఫ్రై గురించి మనం రెస్టారెంట్‌లకి ఎళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ టేస్ట్‌తో అయితే. దాన్నయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను చేప ముక్కలను తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని, ఒక స్పూన్ కారం, మనకు రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ఫిష్ మసాలా, ఒక స్పూను మిరియాల పొడి వేసుకున్నానండి. ఇలా వేసుకుని ఒక స్పూనున్నర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా వేసేసుకున్నాను. ఒక నిమ్మకాయనైతే నేను రసం పిండేసుకున్నానండి. అది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకు కలుపుకోవాలండి. ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడడం వల్లనే కొంచెం కలర్ఫుల్‌గా కనబడుతుందండి. మీ దగ్గర మామూలు కారం అయితే కొంచెం కలర్ అయితే వేసుకోండి. కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేతే లేదు. నేను ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌లో అయితే కొంచెం కలర్ కూడా మిక్సింగ్ అయ్యి ఉంటదండి. అందుకే ఇంత కలర్ఫుల్‌గా కనబడుతున్నాయి. ఇలా ఈ చేప ముక్కలకైతే మసాలాలైతే పట్టించేసానండి మొత్తం అంతా. పట్టించేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో అయితే ఒక గంట సేపు పెట్టేసుకుందామండి. ఇలా గంట సేపు పెట్టేసుకున్నాక గంట తర్వాత అయితే తీసేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా అయితే ఒక గుప్పుడైతే కరివేపాకునైతే వేస్తున్నానండి ఈ ఆయిల్‌లో. ఈ ఆయిల్‌లో ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తదండి ఆయిల్‌కి. అందుకే ముందుగా అయితే కరివేపాకునైతే వేశాను. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు చేప ముక్కలను కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్‌లో ఉన్నమాని ఈ చేప ముక్కలకి కరివేపాకు ఫ్లేవర్ అన్నది పడతదండి. మనకి కడాయి ఎన్ని పడితే అన్నయితే చేప ముక్కలనైతే వేసుకుందామండి. ఇలా చేప ముక్కలు ఒక సైడ్ ఏగిన తర్వాత మాత్రమే రెండో సైడ్‌కి అయితే కదపాలండి. పచ్చి మీద కదిపేస్తే మనకి ముక్క అన్నది విడిపోద్దండి. మనం లో టు మీడియం మంట మీద పెట్టుకొని స్టవ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ఫిష్ ముక్కలనైతే వేపుకోవాలండి. ఇలా మొత్తం అంతా లోపల దాకా కూడా వేగాలండి ఫిష్ ముక్కలు. అలా లోపల పచ్చివాసన వస్తదండి బాగా వేగకపోతే. బాగా వేయించేస్ బాగా వేయించుకుం బాగా వేయించేసుకోవాలండి. ఇలా మొత్తం అన్ని ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి మొత్తం ముక్కలనన్నిటిని. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని నేనైతే ఆ ప్లేట్‌లో అయితే ఈ ముక్కలన్నిటిని కూడా చేసుకుంటున్నానండి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ టేస్ట్‌తో చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అంత బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై అయితే. కొంచెం ఓపిక చేసుకొని చేస్తే మనం రెస్టారెంట్‌లకే ఎళ్ళనవసరం లేదండి. ఇంట్లోనే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. అంత బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై అన్నది. అలాగే నా వీ ఇలా అయితే నేను ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నిమ్మకాయతో అయితే ఇలా గార్నిష్ చేస్తానండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మట్టుకు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నా వీడియోలు ఇంకొంతమందికి సజెషన్ అవుతాయండి. ఆహ్ ఈ వీడియో చూసాక లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.